అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సీఎం రేసులో మల్లికార్జున్ ఖర్గే. ఎందుకంటే ఏఐసీసీ అధ్యక్షుడిగా అతని పదవీ కాలం ముగుస్తుంది. మల్లికార్జున ఖర్గే రాజ్యసభ కాల పరిమితి ముగుస్తూ ఉంది. ఇక తన చిరకాల కోరికైన కర్ణాటక ముఖ్యమంత్రి పదవి, ఈ పదవి దక్కించుకునే ఆలోచనలో మల్లికార్జున ఖర్గే ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి ఒక దళితులు ముఖ్యమంత్రి అవ్వాలంటే సరిగ్గా కూడా ఇది సరైన సమయం, ఖర్గే పదవి అందుకోండి అంటూ దళిత ఎమ్మెల్యేల నుంచి ఒక ఒత్తిడి వస్తున్నట్లు ఖర్గేకి తెలుస్తుంది. అయితే దళిత సీఎం అనే అంశాన్ని తెర మీదకు వచ్చింది. ఈ మేరకు కూడా దళిత సీఎం అనే అంశాన్ని తెర మీదకి తెచ్చారు సీఎం సిద్ధరామయ్య. దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరొకవైపు డీకే శివకుమార్, అదేవిధంగా డీకే శివకుమార్కి సంబంధించినటువంటి శిబిరం. డీకే శివకుమార్ ఇప్పటికే 2.5 సంవత్సరాల కాల పరిమితి ఎప్పుడో ముగిసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ కూడా డీకే శివకుమార్ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా అంటూ ఉన్నారు. ఇక డీకేకి 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరొకవైపు సైలెంట్ అయిపోయారు సీఎం సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి వర్గ ఎమ్మెల్యేలు. ఇతర దేశాలలో సీఎం సిద్ధరామయ్య వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ టూర్ వేస్తూ ఉన్నారు. ఇక కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్టానం నోరు విప్పట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ద్విముఖ పోరు ఇప్పుడు దాకా కనిపించింది. ఇక ఇది త్రిముఖ పోరు అవుతుందా ఏంటి, పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, దళిత సీఎం అనే అంశం తెర మీదకి వచ్చినట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కర్ణాటకలో రోజు రోజుకు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం నిమ్మక నీరెత్తనట్టే ఉంది. ఎందుకంటే తమకు సంబంధం లేదు అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంతవరకు నోరు మెదపలేదు. మరొక కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న కర్ణాటకకు సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ప్రధానంగా కర్ణాటకలో సీఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది. పదే పదే ముఖ్యమంత్రిని మార్చాలంటూ ఇప్పటికే 3 శిబిరాలు అయ్యాయి. 3 శిబిరాలు ఒత్తిడి తెస్తున్నారు. ఇవి డీకే శివకుమార్ ఒకవైపు, సీఎం సిద్ధరామయ్య వర్గం ఒకవైపు, మరోవైపు అధిష్టానానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకవైపు, 3 వర్గాలు అయ్యారు. ఇక్కడ ప్రధానంగా డీకే శివకుమార్ కు 2.5 ఫార్ములా ప్రకారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చాలంటూ మరోవైపు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా డీకే ఉన్నారు. అక్కడ ప్రియాంక గాంధీతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటు తేల్చలేదు. మరోపక్క బడ్జెట్ సమావేశాలు కర్ణాటకలో స్టార్ట్ అవుతున్నాయి. కర్ణాటక బడ్జెట్ సమావేశాలకు తాను హాజరు కాలేనట్టు ఇప్పటికే డీకే శివకుమార్ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మరోపక్క కర్ణాటకలో సీఎం మార్పు అంశం ఏదో ఒకటి తేల్చండి కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా డీకే సిద్ధరామయ్య మధ్య జరుగుతున్న ఈ ద్విముఖ పోరు ఇప్పుడు కాస్త త్రిముఖ పోరు అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేరుగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గేని సీఎం పీఠం మీద కూర్చోవాలంటూ దళిత ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. దళిత సీఎం కావాలంటే ఇప్పుడే అవకాశం వచ్చింది, మరెప్పుడు అవకాశం వచ్చే అవకాశం లేదు. మీరు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది, లేకపోతే పరమేశ్వర్ హోంశాఖ మంత్రిగా ఉన్న పరమేశ్వర్కి అవకాశం ఏముండంటూ మరో మంత్రి మహదేవప్ప చేసిన వ్యాఖ్యలు కూడా కర్ణాటక రాజకీయాల్లో సంచలనం వచ్చినాయి. అయితే ఈ అన్నిటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమకు సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న, రాజ్యసభ నంబర్ గా ఉన్న మల్లికార్జున్ ఖర్గే టర్మ్ రేపు ఈ మేకి ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మే వరకు ఇదే పరిస్థితి కొనసాగించి మేలో సిద్ధరామయ్య స్థానంలో మల్లికార్జున్ ఖర్గేను సీఎం చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. మరోపక్క దళిత ముఖ్యమంత్రి అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు సీఎం సిద్ధరామయ్య. అయితే సీఎం సిద్ధరామయ్య తెచ్చిన ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మరికొంతమంది దళిత ఎమ్మెల్యేలు ఆ తీర్మానాన్ని మద్దతు తెలపడంతో కర్ణాటక రాజకీయాల్లో ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. పరిపాలనను గాలి వదిలేశారంటే ఇప్పటికే ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు చేస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే సిద్ధరామయ్యకు సంబంధించిన 27 మంది ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్లారు. మరోపక్క డీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా బెంగళూరులో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా మంత్రులతో భేటీలు అవుతున్నారు. ఖచ్చితంగా డీకేకి ముఖ్యమంత్రి పీఠం వస్తుందంటూ 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు విశ్వసిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకేకి ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందా లేదా, డీకేకి ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కట్టుబడకపోతే డీకే కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదా అనే మరో చర్చ అంటే ఒకవైపు ఏమో కాంగ్రెస్ అధిష్టానం దీని మీద ఎటువంటి స్పష్టతను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇటు ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వచ్చినా గానీ మరొక వైపు ఏమో ఇక్కడ ఖర్గేకి మరో ఒత్తిడి కొనసాగుతూ ఉంది. మరి వీటన్నిటికీ ఎలా చెక్ పెడుతుంది అధిష్టానం?
లేదు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ఉన్నారు. ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే ఎవరిని అధ్యక్ష పదవి చేపట్టాలా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రశ్నార్థకం. మరోపక్క ఖర్గేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రిగా చేసే యోచనలో అధిష్టానం ఉందంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు ఉన్న అనిశ్చిత రాజకీయాలు, కర్ణాటకలో ఉన్న వర్గ రాజకీయాలు అన్ని సమిచిపోవాలంటే మల్లికార్జున్ ఖర్గేని సీఎం చేయాల్సిన అవసరం ఉందంటూ ఒక వర్గం భావిస్తుంది. మరోపక్క దళిత ముఖ్యమంత్రిని చేస్తే కర్ణాటకలో ఉన్న అగ్రవర్ణ సామాజిక వర్గాలు ఎలా యాక్సెప్ట్ చేస్తాయి అనేది కూడా ఒక ప్రశ్న. ఇక్కడ డికే సిద్ధరామయ్య డికే రెండు ఇద్దరు బలమైన వర్గాలు. అటు సిద్ధరామయ్య వచ్చేసి అహింద ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేసిన గంటుంది. మరోపక్క డీకే కూడా ఒక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఇలా బలమైన వర్గాలు ఉన్న కర్ణాటకలో దళిత ముఖ్యమంత్రిని చేస్తే కర్ణాటక రాజకీయాలు ఎలా టర్న్ అవుతాయి అనేది కూడా చెప్పలేదు. అంటే కిరణ్, దీనికి ఆస్కారం ఉందా? ఎందుకంటే ఇప్పటికే కూడా అధిష్టానమే డికే శివకుమార్ కి మాట ఇచ్చింది. తాను అది కాంగ్రెస్ కర్ణాటకలో గవర్నమెంట్ లోకి రావడానికి కూడా తాను ఎంత కృషి చేశారన్నది కూడా చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి వ్యక్తి డికే శివకుమార్ అలాంటి వ్యక్తిని కాదనే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఎవరి ఊహకందుకు, వారి లెక్కలు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్, జాతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీల క్యాలిక్యులేషన్స్ ఎవరికి అర్థం కావు. ఒకవేళ ఏదైతే డీకేకి మాట ఇచ్చి డీకేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే భవిష్యత్తు రాజకీయాలు ఎలా మారతాయి అనేది కూడా చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంటుందా లేదా అని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు డీకేకి మద్దతుగా ఉన్నారు. మరోపక్క డీకే ఆర్థికంగా బలవంతుడు, ఇప్పుడు కూడా అస్సాం ఎన్నికలను పర్యవేక్షిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైన నేతను కాంగ్రెస్ పార్టీ కాదనుకునే పరిస్థితి ఉందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైంది. అయితే చిరకాలంగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉన్న ఏదైతే మల్లికార్జున్ ఖర్గే దాదాపు 80 సంవత్సరాలు ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రి పట్టం చేపడతారా లేదా అనే అంశం పక్కన పెట్టి కర్ణాటకకు సంబంధించిన దళిత ఎమ్మెల్యేలు మరోసారి అవకాశం రాదు, ఇప్పుడే అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఖర్గే గారు అంటూ ఎమ్మెల్యేలు లేఖ రాయడం. మరోపక్క ఏదైతే మహదేవప్ప మంత్రిగా ఉన్న మహదేవప్ప మీరు బాధ్యతలు చేపట్టకపోతే ఏకంగా పరమేశ్వరన్ హోంశాఖ మంత్రిగా ఉన్న పరమేశ్వరన్కి అవకాశం ఏంటంటూ ఇలా వరుసగా రాస్తున్న లేఖలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గందరగోళంలో ఉన్నాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ముఖ్యమంత్రిని మారిస్తే కర్ణాటక రాజకీయాలు సాఫీగా జరుగుతాయా లేదా అనే సంక్షోభంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే మే తర్వాత ఏమైనా కర్ణాటక సీఎం పీఠం మారుస్తారా లేక 80 సంవత్సరాల వయసులో గల మల్లికార్జున్ ఖర్గేని దళిత ముఖ్యమంత్రిగా కర్ణాటక పీఠం ఎక్కిస్తారా, మరోపక్క డీకేకి ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాల రాస్తుందా అనే అంశాలకు మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యం మొదలైంది, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోయే రోజుల్లో ఉంది. కర్ణాటకకు పక్కగా ఉన్న కేరళ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఒక అంచనా ఇప్పటికే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్యని తప్పించి మరో తప్పు చేయకూడదు అనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుంది. దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యం ముగిస్తే తప్ప కర్ణాటక పీఠం కొలిక్కొచ్చే అవకాశాలు స్పష్టంగా లేవని అర్థమవుతుంది. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కర్ణాటక రాజకీయాల మీద కాంగ్రెస్ అధిష్టానం అయితే నోరు విప్పటం లేదు. ఇప్పటికైతే అక్కడ 2 వర్గాలుగా చీలిపోతే ఇప్పుడు ఖర్గే పదవీకాలం, రాజ్యసభ పదవీకాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు 3 వర్గాలుగా అక్కడ ఎమ్మెల్యేలు విడిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఏమో ఇప్పుడు ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను సపోర్ట్ చేసేవాళ్ళు, మరొకరేమో డీకే శివకుమార్ అంటే కాబోయే సీఎం అంటూ కూడా వారు. ఇప్పుడు చూస్తే కనుక ఖర్గేని తెచ్చి సీఎంగా మీరే సీఎం అవ్వాలి, ఇది దళితులకు ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు అంటూ కూడా ఖర్గే విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు లెటర్లు రాస్తున్నట్లు తెలుస్తుంది. వీటన్నిటిని కనుక చూస్తూ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం అయితే మరి ఇప్పట్లో నోరు విప్పేలా కనిపించడం లేదు. కేరళంలో ఇప్పటికే కూడా కాంగ్రెస్ ఎక్కువగా కూడా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా సర్వేలు కూడా తెలుపుతున్నాయి. మరి ఇప్పుడు మిగిలిన తమిళనాడు కానీ మొత్తం కూడా 5 రాష్ట్రాలు కూడా ఎన్నికలు ఉండనున్నాయి. మరి అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో తేలిన తర్వాతే ఇక్కడ కూడా ఈ వ్యవహారం తేరనుంది అని అర్థమవుతుంది.